నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అదొక కళా కదూ? మరి 2026లో ఆ కలను నిజం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అంటే మన చేతిలో ఒక పక్కా రోడ్ మ్యాప్ ఉన్నట్టే. అసలు ఈ ఏడాది మనకోసం ఏ అవకాశాలెదురుచూస్తున్నాయో పదండి వివరంగా చూసేద్దాం. ఎస్, మీరు చూస్తున్న ఈ నంబర్ ఇది అక్షరాల నిజం. 90,000కు పైగా ఈ ఒక్క సంవత్సరంలోనే సెంట్రల్ గవర్నమెంట్లోని రకరకాల డిపార్ట్మెంట్లలో ఇన్ని ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది మామూలు విషయం కాదు, ఒక అసాధారణమైన అవకాశం. మరి ఈ భారీ నంబర్ ఎక్కడ్నుంచి వచ్చిందంటారా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్, షార్ట్గా చెప్పాలంటే ఎస్ఎస్సి రిలీజ్ చేసిన ఒఫిషియల్ జాబ్ క్యాలెండర్ నుంచే. అంటే ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్, పోస్టల్ ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో జరగబోయే రిక్రూట్మెంట్కు ఇది ఒక పక్కా ప్లాన్ అన్నమాట. సరే, ఈ అవకాశాలను మనం ఎలా అందిపుచ్చుకోవాలి? దానికోసం ఒక ప్లాన్ ప్రకారం వెళ్దాం. ముందుగా అసలు ఈ అవకాశాల ప్రాముఖ్యతేంటో చూద్దాం. ఆ తర్వాత వసంతకాలంలో వచ్చే జాబ్స్ ఏంటి, మధ్యలో వచ్చేవేంటి, అలానే ఈ ఏడాదిలోకెల్లా అతిపెద్ద రిక్రూట్మెంట్ ఏది, ఇలా అన్నీ తెలుసుకుని చివరలా వీటన్నింటికీ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ చూద్దాం. రైట్, ఇక మన మొదటి విభాగంలోకి వచ్చేద్దాం. అవకాశాల సంవత్సరం. అసలు ఎస్ఎస్సి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి, ఎందుకంటే అది చాలా ముఖ్యం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లేదా ఎస్ఎస్సి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి కావలసిన సిబ్బందిని రిక్రూట్ చేసే ఒక ముఖ్యమైన సంస్థ. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ మినిస్ట్రీలు, డిపార్ట్మెంట్లు, ఆఫీసుల్లోని వేరువేరు పోస్టులను భర్తీ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే దీని ద్వారా వచ్చే ఉద్యోగాలన్నీ పర్మనెంట్ జాబ్స్. అంటే ఒక్కసారి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే, కెరియర్కు ఒక స్ట్రాంగ్, సెక్యూర్ ఫౌండేషన్ పడుతుంది. ఓకే, ఇక డైరెక్ట్గా క్యాలెండర్లోకి వెళ్ళిపోదాం. మనం ముందున్న ఇమ్మీడియట్ ఆపర్చునిటీస్ స్ప్రింగ్లో అంటే వసంతకాలంలో రాబోతున్నాయి. సో వీటి మీద వెంటనే ఫోకస్ పెట్టడం చాలా చాలా ముఖ్యం. చూడండిక్కడ, రాబోయే 2 నెలలు ఎంత బిజీగా ఉండబోతున్నాయో. మార్చిలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 నోటిఫికేషన్లు. సెలక్షన్ పోస్టులు, సీజీఎల్, జూనియర్ ఇంజనీర్. ఆ తర్వాత వెంటనే ఏప్రిల్లో సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, నెలల వ్యవధిలో 5 పెద్ద నోటిఫికేషన్లు. అంటే వేలల్లో అవకాశాలు మన ముందుకొస్తున్నాయన్నమాట. సరే, ముందుగా మార్చి నెల సంగతి చూద్దాం. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి సెలక్షన్ పోస్టులు, ఇవి రకరకాల మినిస్ట్రీస్లో ఉంటాయి. తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్లందరూ ఎదురుచూసే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, అదే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, మనందరికీ తెలిసిన సీజీఎల్. దీని ద్వారా సుమారు 15,000 హై లెవెల్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అదొక గోల్డెన్ ఛాన్స్. ఇక ఇంజనీరింగ్ చదివిన వాళ్ల కోసం జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ కూడా మార్చిలోనే వస్తుంది. ఇక ఏప్రిల్ నెల విషయానికి వస్తే ఇంటర్ పాస్ అయిన వాళ్లకి 2 మంచి అవకాశాలు ఉన్నాయి. మొదటిది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే సిహెచ్ఎస్ఎల్. దీని ద్వారా క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి 4,000కు పైగా పోస్టులుంటాయి. దాంతోపాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్నవాళ్ల కోసం స్టెనోగ్రాఫర్ పోస్టుల నోటిఫికేషన్ కూడా ఏప్రిల్లోనే వస్తుంది. సరే, స్ప్రింగ్ అయిపోయింది. క్యాలెండర్లో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సంవత్సరం మధ్యలో మనకోసం ఒక చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ వెయిట్ చేస్తోంది. అదే మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ నోటిఫికేషన్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్, కానీ వేకెన్సీలు మాత్రం 10,000కు పైగా. సో తక్కువ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పర్మనెంట్ జాబ్ సంపాదించాలి అనుకునే వాళ్లకి ఇదొక అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు. ఇప్పుడు అసలైన దానికి వస్తున్నాం. ఈ సంవత్సరంలోనే జరగబోయే అతిపెద్ద, ది బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అత్యధిక వేకెన్సీలు ఈ ఒక నోటిఫికేషన్తోనే ఫిల్ అవ్వబోతున్నాయి. ఈ చార్ట్ చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, మొత్తం వేకెన్సీలలో దాదాపు సగం ఒక్క జీడీ కానిస్టేబుల్ పోస్టులకే ఉన్నాయి. మిగిలినవన్నీ కలిపినా సీజీఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ ఇవన్నీ కలిపినా కూడా జీడీ కానిస్టేబుల్ వేకెన్సీల దరిదాపుల్లోకి కూడా రావు. అంత పెద్ద రిక్రూట్మెంట్ ఇది. సో సెప్టెంబర్లో వచ్చే ఈ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా సుమారు 30,000 నుంచి 50,000 వరకు వేకెన్సీలు భర్తీ అయ్యే అవకాశముంది. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ లాంటి పారామిలిటరీ ఫోర్సెస్లో చేరి దేశానికి సేవ చేయాలనే డ్రీమ్ ఉన్న వాళ్లకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ.
10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న ఈ 2 పెద్ద రిక్రూట్మెంట్ల సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఒక కామన్ పాయింట్ ఉంది. రెండింటిలోనూ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అది క్లియర్ చేశాక ఫిజికల్ టెస్టులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా ఏ ఏ ఉద్యోగాలు వస్తున్నాయో చూసాం కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చాం. వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే సరైన ప్లాన్ లేకపోతే అంతా వేస్ట్. సో దీనికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కావాలి. చూడండి, ఒక అప్లికెంట్ జర్నీ అనేది సింపుల్గా ఈ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. రాగానే ఎలిజిబిలిటీ అంతా జాగ్రత్తగా చదవాలి. అంతా ఓకే అనుకుంటే లాస్ట్ డేట్ లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆ తర్వాత అసలు కథ, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అదయ్యాక పోస్ట్ను బట్టి స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in మాత్రమే నమ్మాలి. అప్లికేషన్లన్నీ ఆన్లైన్లోనే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే కాంపిటీషన్ చాలా చాలా హెవీగా ఉంటుంది. అందుకే ఎంత త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్కి అంత దగ్గరైనట్టు. భవిష్యత్తు ఈరోజు దానికోసం సిద్ధమయ్యేవారికే సొంతం. ఈ మాట ఎంత నిజమో కదా. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాంలే అనుకుంటే చాలా లేట్ అయిపోతుంది. అసలైన ప్రిపరేషన్ ఈ రోజే, ఇప్పుడే మొదలవ్వాలి. సో ఇప్పుడు క్యాలెండర్ మొత్తం మనం ముందుంది. ఏ నెలలో ఏ జాబ్ వస్తుందో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఇన్ని అవకాశాల్లో ఏది లక్ష్యం? దేన్ని టార్గెట్గా చేసుకుని ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు? ఆలోచించండి. ఎందుకంటే ఆ ఒక్క నిర్ణయమే భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది.